వారిని సన్మానించి సత్కరిస్తున్నారు. కావున దయచేసి అందరూ సహకరించాలి. కమిటీ సభ్యులు కూడా రావాలి. మన అగ్నికుల క్షత్రియ మహాసభ తరఫున వేసిన దండ వేసిన బయటకు వచ్చి, అలాగే వివిధ గ్రామాల నుంచి ఎవరు రావడం చాలా ఆనందదాయకం. అలాగే చిరవలసిన గ్రామ పెద్దలు సూపర్ బజార్ చైర్మన్ గారు, కమిటీ అధ్యక్షులు, పెద్దలు, రాజకీయ ప్రముఖులు మల్లాడి వరదరాజు గారు మరి ఎన్నో సలహాలు ఇస్తూ ఈ సంఘాన్ని, రాధాకృష్ణ గారు కాకినాడ కోన, శ్రీనివాస్ కాకినాడ, ఆయన పేరు కామాడి, రాజేంద్ర నోకరాజు గారు, వారిని కూడా గురువు గారు సత్కరిస్తున్నారు. సత్యసాయి పబ్లిక్ స్కూల్ తాండ్రావు వారు, మహానీయుడి విగ్రహాలు నెలకొల్పడం జరిగింది. ఇది మహత్కర కార్యక్రమం. ఎందుకంటే గొప్ప లోటు మన ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వము, మహానీయుడు పొడమండ లక్ష్మణస్వామి గారి కూట ప్రభుత్వం ఆ మహానీయుడిని గుర్తించి ఆయన ఎంత గొప్పవాడు, ఆయన జన్మస్థానం కోరింగి, ఆయన గొప్ప ఆయుర్వేద నిపుణులు, అనేక సంఘ సంస్కర్త, అనేక కార్యక్రమాలు చేసిన మహానుభావుడని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించే మహానీయుడి రాష్ట్ర పండుగ చేసిందండి. గొప్ప గొప్ప గర్వంగా చెప్పుకోవాలి మనము. అది ఈ రోజు నిలువెత్తు రూపంలో చూడగలిగాము. అది చాలా ఆనందము. అది మా గురువు గారు కృష్ణారావు గురువు గారికి ఎంతైనా సపోర్ట్ ఇచ్చారు సార్. అలాగే గురువు గారు స్థలదాతగాను, అలాగే మండపానికి కూడా ఎంతో సహకరించారు సార్. మేము మమ్మల్ని ఎప్పటికీ మర్చిపోము. మాకు ఇలాగే ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉండాలి. దయచి గురువు గారి గొప్ప లోటు ఏంటంటే మన గురువు గారి చేతుల మీదుగా ఆ కాంస విగ్రహాలు మేము అదే అనుకున్నాం సార్. సంఘము మన గురువు గారు కృష్ణారావు గారు గురువు గారి చేతుల మీదే ఈ నిలువెత్తు కాంస విగ్రహాలు ఓపెన్ చేయాలన్న ఒక సంకల్పంతో మేము ఫస్ట్ నుంచి కూడా అదే సంకల్పంతో ఉన్నాము. కానీ మరి గురువు గారికి ఏమైందో కానీ మాకు చాలా లోటు సార్. ఇది మనందరికీ లోటు, ఒకరికి ఒక సంఘానికో ఒక ప్రాంతానికో కాదు, రాష్ట్రం అంతా కూడా గొప్ప లోటు ఏదైనా చూపించిందంటే గురువు గారి లేకపోవడం అండి. చాలా బాధాకర విషయము. ఈ రోజు వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం సార్. నిజంగా మీ చేతుల మీద ఈ నిలువెత్తు రూపాన్ని మేము చూడాలనుకున్నాము, మీ చేతుల మీద ఆవిష్కరించాలనుకున్నాం. కాకపోతే మరి ఆయన చేతుల మీదుగా విగ్రహాలు ఓపెన్ చేయాలని. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఉన్నారు చూసారా మన నాయకులు, అంటే అగ్నికుల క్షత్రియ అనే నామకరణానికి కోర్టుకి వెళ్లి పాటుపడి తీసుకొచ్చినట్టు మహానుభావుడు, యావదాస్తిని విద్యకి దానం చేసినటువంటి మల్లాడి సత్యరంగ నాయకుడు గారు, విగ్రహాలు చెయ్యటానికి అర్హత కలిగిన వ్యక్తి ఏకైక వ్యక్తి మల్లాడి కృష్ణారావు గారు తప్ప. ఎందుకంటే మనం మన పక్కన ఉన్నారు కాబట్టి ఇల్లు తెలియదు. తన ఊరు పండితుడిని తాను మెచ్చడం, మన ఊర్లో ఉన్న మహాపండితుడిని, విద్వాంసుడిని మనం మెచ్చం, కానీ బయట వాళ్ళు మెచ్చుతారు. ఈవేళ మల్లాడి కృష్ణారావు గారు అంటే ఈ భారతదేశంలో తెలియని వాడు ఒక్కడ కూడా లేదు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే నిత్య కృషి వలుడు ఆయన. నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటది. ఎందుకంటే రోజు ఎప్పుడు సార్ని కలిసినాక వెళ్తే 300 మంది, 400 మంది, 500 మంది ఎప్పుడూ అక్కడ వెయిటింగే. అందరికీ నమస్కారం. ముఖ్యంగా పొనమండ లక్ష్మణస్వామి వర్మ గారి ఆగస్టు 7వ తారీఖున వారి పుట్టినరోజుని ప్రభుత్వ పరంగా కార్యక్రమాన్ని చేసినందుకు కూటమి ప్రభుత్వాన్ని మీ అందరి సమక్షంలో అభినందిస్తున్నాం.
అనేకమైన సేవలు అందించున్నారు. ఈ 20 సంవత్సరాలు అవ్వచ్చు, 30 సంవత్సరాలు అవ్వచ్చు, లేదా ఒక 40 సంవత్సరాలు అవ్వచ్చు. అప్పటికి సంఘాలుగా ఏర్పడడం ఉండడం వల్ల ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ మన పూర్వీకులు పెద్దలు ఒక 50, 60, 70 సంవత్సరాల క్రితం ఒక సంఘంగా ఏర్పాటు చేసి ఆ సంఘాన్ని నడిపించడం అంటే ఆ రోజుల్లో ఎవరు కూడా ముందుకొచ్చే పరిస్థితులు కాదు. విగ్రహాలు పెట్టారు. వీరు చేసిన సేవలు ఏంటన్నది కొంతమంది అయినా సరే ఆలోచన చేసే శక్తి వస్తారు. దేశం కాని దేశాల్లో వెళ్లి పనిచేసి సంపాదించిన డబ్బుని ఎడ్యుకేషన్ పరంగా ఉపయోగించాలి, అది అన్ని కులాలకి ఉపయోగపడేలా ఉండాలి అన్న ఉద్దేశంతో వారు ఆస్తిని, యావత ఆస్తిని, సంపాదించిన డబ్బుని కూడా ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు చేసి చేయడం అనేది అంత ఆషామాషి కాదు. నెక్స్ట్ చెక్కా తిరుగున సెకండ్ ర్యాంక్ తండ్రి, మీరు తండ్రి కూడా వచ్చాడు. మల్లాడి జయశ్రీ రామ్మ సార్ దగ్గర తీసుకుని ఆయన ఆశీర్వాదం. నెక్స్ట్ మరి గురువు గారు ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం అలాగే విగ్రహాలు మరి ఆవిష్కరణ సందర్భంగా ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ క్లాస్ వచ్చిన చిన్నారులకి